మధ్య కాలంలో హిట్స్ లేక సతమతమవుతున్న హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమా తప్పక హిట్ అవ్వాల్సిన పరిస్థితి విజయ్ది. ఎందుకంటే దానికి ముందు వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, విజయ్ దేవరకొండతో పాటు ఆయన అభిమానులు సైతం దీని మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడే వారందరినీ ఒక సెంటిమెంట్ భయపడుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్ బిగినింగ్ నుండి గమనిస్తే ఆయన సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన ప్రతిసారి మిస్ఫైర్ అయి ఆ మూవీస్ అన్ని బోల్తా పడుతున్నాయి. పెళ్లి చూపులతో సోలో హీరోగా విజయ్ దేవరకొండ కెరియర్ ప్రారంభించారు. ఆ సినిమా హిట్ అయింది. తర్వాత ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన విజయ్ మొదటి సినిమా నోటా. అది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. కానీ 2 భాషల్లో కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ కూడా ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చింది. ఆ సినిమా మేకింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా విజయ్ కు గుర్తింపు తెచ్చిపెట్టినప్పటికీ కమర్షియల్ గా మాత్రం పే చేయలేదు. నెక్స్ట్ వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయాన్నే మూటగట్టుకుంది. ఇక పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన లైగా విజయ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్. ఇన్ని జరిగినా విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీ కూడా ఇంగ్లీష్ టైటిల్ తోనే విడుదలైంది. ది ఫ్యామిలీ స్టార్ పేరుతో వచ్చిన ఆ మూవీ సైతం నిరాశపరిచింది. ఇలా ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన ప్రతిసారి విజయ్ దేవరకొండకు ఎదురుదెబ్బే తగులుతోంది. ఆ విషయాన్ని మొన్న మధ్య గమనించి ఇకపై తెలుగులో పేర్లు పెడదాం అనుకున్నారట విజయ్. కానీ సినిమా కథకు తగ్గట్టు కింగ్డమ్ అనే పేరే కరెక్ట్ అని డైరెక్టర్ నచ్చచెప్పడంతో విజయ్ ఊరుకున్నారట. ప్రస్తుతం రాబోతున్న కింగ్డమ్ ఇంగ్లీష్ టైటిల్ కావడంతో గత సినిమాల అనుభవం గుర్తుకొచ్చి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదే టైంలో పెళ్లి చూపులు, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి లాంటి తెలుగు పేర్లున్న సినిమాలు హిట్ కావడం గమనార్హం.